అండి సులువుగా ఈజీగా టేస్టీగా ములగ పువ్వుతో ఒక మంచి పచ్చడి అండి. దానికోసం ఒక ములగాకు తీసుకున్నామండి. ఒక కప్పుడు ములగ పువ్వు కూడా ఒక కప్పుడు తీసుకున్నాము. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, చింతపండు కొంచెం అండి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోనికి ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 15 దాకా ఉన్నాయి. ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులోనికి 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, ఇందులోనికి 1 టేబుల్ స్పూను పల్లీలు వేసి వేయించుకోవాలి.